పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్యతి తదహం భక్తుపర్వతం అశ్నామి ప్రయతాత్మనః. అచంచలమైన భక్తితో ఇవి అర్పిస్తే చాలు, నేను సంతోషపడతాను అని చెప్పినాడు. ఒక విద్యార్థి పూర్వకాలంలో భగవద్గీత పారాయణ చేసేవాడు. బాగా చదువుకుంటూ ఉన్నాడు. పరీక్ష వచ్చింది. పరీక్షలో పాస్ అయితే, పరమేశ్వర నీకు ధూపదీప నైవేద్యములు ఘనంగా అర్పిస్తాను. పాయసంతో, పులిహారతో, బెల్లమన్నం ఉంటుంది కదా, బెల్లమన్నంతో రకరకాలు కూడా పులిహార, మున్నగు తీపి వంటలతో రకరకాలు నీకు ధూపదీప నైవేద్యముల ద్వారా నేను సంతోషపెట్టి నేను అందరికి అన్నదానాలు చేస్తాను మొక్కుకున్నాడు. నేను పాస్ అయితే చాలు, పరీక్షల యందు ఉత్తీర్ణుడైతే నీకన్నీ నేను నైవేద్యాలు నీకన్నీ బాగా పెడతాను, అన్నదానాలు చేస్తాను మొక్కుకున్నాడు. పరీక్షకు పోతూ ఉంటాం కదా, పోతుంటే ముందుగానే పోయి పులిహారకి ఎంత అవుతుంది, పాయసానికి ఎంత అవుతుంది, చింతపండు కానుంచి, ఉప్పు కానుంచి, మిరపకాయ నుంచి, బెల్లము, కూరగాయలు అంతా ఒక లిస్టు రాసుకున్నాడు. ముందుగా రాసుకొని బాగా దగ్గర పెట్టుకున్నాడు. ప్రశ్నాపత్రాన్ని, పరీక్ష అంటే ప్రశ్నాపత్రాన్ని, పరీక్షలోకి అందరు కూర్చొని ఉపాధ్యాయుల వారు వచ్చినారు, గురువులు ప్రశ్నాపత్రం ఇచ్చేసినారు. దానికి మంచిగా చూసుకుంటే, పరమేశ్వర నాకు అనుకున్నట్టు నాలో ఉంది, అదే కరెక్ట్ వచ్చేసింది, నేను 100 మార్కులు కొట్టేస్తాను చెప్పి టక అంతా రాసేసేసినాడు. భగవంతుడు అనుగ్రహించినాడు, బాగా రాసినాడు. ఇంకా కొంచెం అందరికన్నా ముందు రాసేసినాడు, ఇంకా కొంచెం సమయం ఉంది. బాగా రాసినాను కదా, ఇంకేంది నేను ఉత్తీర్ణుడు అయిపోయినాను అని ఆనందంతో, అవును భగవంతుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తుపర్వతం అశ్నామి ప్రయతాత్మనః అని చెప్పినాడు కదా. మరి మా ఇంట్లో తులసి దళాలు ఉన్నాయి, ఆకులు అర్పిస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. బుద్ధి మారిపోయింది అంతలోనే. ఆకులు అర్పిస్తే సరిపోతుంది, మా పేరట్లో ఎన్నో దానిమ్మ, జామకాయలు ఎన్నెన్నో ఉన్నాయి పండ్లు, అవి అర్పిస్తే పండ్లు అర్పిస్తే సరిపోతుంది కదా. పుష్పాలు ఎన్నో ఉన్నాయి మా తోటలో, అవి అర్పిస్తే సరిపోతుంది. ఈ నీరు పుష్కలంగా ఉంది, అవి అర్పిస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకని బుద్ధి పుట్టిందంటని అందరు కూర్చున్నారు. ఇంకా తోటి విద్యార్థులు రాస్తున్నారు. ఉపాధ్యాయుల వారు వచ్చేసి జవాబు పత్రం తెండి అన్నాడు. ఆనంద పారవశ్యంలో నేను ఉత్తీర్ణుడని అయినాను, నేను పరీక్షలో పాస్ అయినాను, ఇంకా నాకేందని అహంభావన కలిగింది. కావున ఈ చింతపండు, ఉప్పు, పులుసుకు, మిరపకాయలు ఎన్ని ఉన్నాయి కదా, జీడిపప్పు, బెల్లం ఎన్ని ఉన్నాయి, ఏమేమి రాసినాడో పాయసానికి, పులిహారకు, ఇంకా పొలావు, మున్నగు తినుబండారాలకు ఏమేమి కావాలో అవి ఏమేమి లిస్టు రాసుకున్నాడో ఆ ఉపాధ్యాయుల వరకు అది చేసేసినాడు. ఆనంద పారవశ్యం ఇంటికి వచ్చినాడు. కుమార బాగా రాసినావో పరీక్షలు అంటాము, నాకు 100 మార్కులు వస్తాయి నాయన అని చెప్పినాడు. నాయనా ఆ ప్రశ్నాపత్రం ఏమేమి ప్రశ్నలు వచ్చినాయో అవి కదేనైనా అని చూడాలి కదా, ఏమేమి ఇచ్చినాయి, ఏమేమి దానికి సమాధానం రాయగలుగుతావో రాసినావో చూస్తే కదంటే ఆ ప్రశ్న పత్రం ఇచ్చే బదులు జవాబు పత్రం తన దగ్గర అది ఇచ్చినాడు తండ్రి గారికి. ఏమినైనా జవాబు పత్రం నాకు ఇస్తున్నావు, గురువుగారు అయినటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయుల వారికి ఇవ్వాలా, నాకు ఇస్తున్నావు, నీకు పిచ్చి పట్టిందా, లేకపోతే నాకేమైనా మతిభ్రమణ కలిగిందా, నాకేమైనా పిచ్చి పట్టిందా, ఇది ఇస్తున్నావు నాకు, నువ్వేం రాసినావు చెప్పు అంటే అది చూసినాడు. తండ్రి నేను భగవంతుని మోసం చేసినాను, నేను పరీక్షలో పాస్ అయితే ఉత్తీర్ణుడనైతే నీకు రకరకాల తిండిబండారాలు, నీకు ధూపదీప నైవేద్యముల ద్వారా అర్పించి నిన్ను సంతోష పెడతాను, అందరికి అన్నదానాలు చేస్తాను మొక్కుకున్నాను. కానీ కొంచెం పరీక్షలలో నేను ఉత్తీర్ణుడని అయినానని తెలుసుకున్నంత మాత్రం గర్వమెక్కి భగవంతునికి అన్ని అవసరమా నేను లెక్క చేయలేదు, అందుకు తగిన శాస్తి దేవుడు నాకు చేసినాడు తండ్రి అని చెంపలేసుకున్నాడు. ఇక్కడ భగవంతుణ్ణి సర్వాంతర్యామి అచంచలమైన భక్తితో మీరు భగవంతుని ప్రార్థన చేస్తే ఆ భగవంతుడు తన భక్తునికి ఏమి కావాలనో అది ఇచ్చి తీరుతాడు. కానీ
మీరు కొంచెము భగవంతుని ప్రార్థించగానే కొంచెం కొంచెం మీ కోరికలు నెరవేరగానే దేవుని కూడా వదిలేస్తుంటాడు. దేవునికి ఆకలి అవుతుందా, కడుపు ఉందా, అది ఉందా అని చెప్పి ఏదేదో అనుకొని దేవునికి అన్ని అవసరం అన్నాడు. అప్పుడు ఎంత పొరపాటు జరిగింది. అదే కొంచెం భగవంతుని ప్రార్థన చేసినట్టు ఈనాడు గొప్పవాడు అయ్యేవాడు కదా.